ఏమైంది బేబీ? ఆ మంగని చంపేయాలి మామ్. ఇప్పుడే ఇప్పుడే పద, గన్ తీసుకో రా. బేబీ ఆగు, నువ్వు తొందరపడకు. లేట్ చేస్తే నా జై నా కాకుండా చేస్తుంది మామ్. నా జైని నాకు దూరం చేసేస్తుంది అది. ఇంతసేపు జైని సొంతం చేసుకోవడమే దాని ప్లాన్ అనుకున్నాను. కాదు మామ్, జైకి నన్ను శత్రువుని చేయడమే దాని టార్గెట్. ఏమంటున్నావు బేబీ? అది ఇంతకేం చేస్తుందో తెలుసా? అది బొమ్మే కావచ్చు, కానీ అది తాజ్ మహల్. అయితే ఏంటి దాని గొప్ప? సమాధే కదా. ఎప్పటికప్పుడు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేసి చాలా తప్పు చేస్తున్నాం మామ్. నిజంగా దాని చర్యలు ఊహాతీతంగానే ఉన్నాయి. మనం ఒకటి అనుకుంటే అది ఇంకొకటి చేస్తుంది. పల్లెటూరు అనుకుంటే మనకన్నా ఫాస్ట్ గా ఉందది. ఆ మొక్కని ఇప్పుడే తుంచకపోతే మానే పాతకుపోతుంది మామ్. పద పద వెళ్దాం. అది ఆల్రెడీ ఏకు మేకైంది బేబీ. తెలివిగా దాన్ని చావు దెబ్బ కొట్టాలి తప్ప చంపకూడదు. మామ్, అది బతికుంటే నాకు బ్రతుకుండదు. 3 nights అవ్వకుండా దాన్ని ఎలా చంపుతాం? మామ్, 3 nights కోసం చూసుకుంటే ఈ 3 days లో నా లైఫ్ ని అది ఎండ్ చేసేస్తుంది మామ్. డోంట్ వరీ బేబీ, అది మనతో చెలగాటం ఆడుతోంది. ఇది స్ట్రెస్ లా కాకుండా చెస్ లా ఫీల్ అవ్వు. అదిప్పుడు ఒక మూవ్ ఇచ్చింది, మనం ఇంకో పావుని మూవ్ చేద్దాం. అది వేసిన ఎత్తుకి మనం ఒక ఎత్తు వేసి దాన్ని చిత్తు చేద్దాం. మామ్, నా కళ్ళకేం అర్థం రాదు మామ్. జై నన్ను ద్వేషిస్తే నేను తట్టుకోలేను. అందుకే అందుకే దాన్ని వెంటనే ఫినిష్ చేయాలి. దాన్ని ఫినిష్ చేస్తే దాని ప్లేస్ ని రీప్లేస్ చేసే మరో బలి పశువు దొరకదు బేబీ మనకు. దానితో ఆడుకుంటూనే అంతం చెయ్యాలి తప్ప తొందరపడితే జై నీకు ఎప్పటికీ దక్కడు. థింక్ చెయ్, దాన్ని బీట్ చేసేలా ప్లాన్ చెయ్. దెబ్బకి దెబ్బ కొట్టు. దాన్ని ఐ హేట్ యూ అన్న జైతోనే ఐ లవ్ యూ అనిపించుకో. తల తిరిగేలా గుణపాఠం చెప్పు. దిస్ ఈస్ ద రైట్ వే బేబీ. థింక్. అబ్బో, ఏంటి చంద్రిక పొద్దు పొద్దున్నే ముగ్గు పిండి కలుపుతున్నావు? అది కళ్ళద్దాలు పెట్టుకుని. ఈ రోజు సంక్రాంతి పండుగ కూడా కాదు. దగ్గరకు రాకండి, దూరంగా ఉండండి. ఏ ఈ పిండి కళ్ళలో పడితే కళ్ళు పోతాయి. ముగ్గు పిండి పెడితేనే కళ్ళు పోతాయా? ఈ ముగ్గు పిండిలో, ఈ రంగులో ఇదిగో ఈ భాస్వరం కలిపాను. ఎందుకు? నిత్యతో ముగ్గు వేయించి దానికి కలర్లద్ది ఆ పొడి నిత్య కళ్ళల్లో పడేలా చేసి దాన్ని గుడ్డిదాన్ని చేయడానికి. ఆ తర్వాత గుడ్డిపిల్ల మనకెందుకని నిత్యను బయటికి తోలి మన స్వప్నాన్ని తీసుకొచ్చి జైకిచ్చి పెళ్లి చేద్దాం. ఐడియా బాగానే ఉంది, కానీ నిత్య ముగ్గు వేస్తుందంటావా? వేయిస్తా. ఏమండి,
వద్దంటే వినవు ఇప్పుడు చూడు ఏమైందో. ఏమైంది బావా? ఏమైంది బావా? ఏంటదినా అంతలా ఆప్సోపాలు పడుతున్నావు? ఒళ్ళు తగ్గడానికి కేబీఆర్ పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చావా ఏంటి? నీకంటే నాకు ఒళ్ళు లేదులే వదినా. అమ్మా, ఇవన్నీ ముగ్గేయడానికి వచ్చిన తిప్పలు. ముగ్గేంటే? ఈ రోజు శుక్రవారం కదమ్మమ్మా, అందుకని అమ్మా ఇంటి ముందు ముగ్గేస్తుంటే ఇదిగో నడుం పట్టేసింది. దానికి తోడు ఈ కళ్ళకళ్ళకు ఒకటి వచ్చి చచ్చింది. అలవాట్లేని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది వదినా. అదే నేను చెప్పాను చెల్లెమ్మా, నీకెందుకు ముగ్గు కావాలంటే ఇంటి కోడలు వేస్తుంది కదా అని. వింటుందా? మీ వదిన ముగ్గేస్తుందిరా చంద్రిక, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంటి కోడలంటే వదిన కాదన్నయ్య, కొత్త కోడలు నిత్య. నిత్య సిటీలో పుట్టి పెరిగిన పిల్ల, తనకి ముగ్గులవి ఏం తెలుస్తుంది? కల్పన, నువ్వు వెళ్ళి ముగ్గేయమ్మా. అలాగే. ఆగండి అత్తయ్య. బామ్మగారు, నాకు ముగ్గేయడం వచ్చు. ఆ మధ్యన ఒకసారి వేశాను, మర్చిపోయారా? ఎందుకు గుర్తులేదమ్మా? ఎంత చక్కగా వేశావో. అవునవును, ఆ రోజు అందరం ఆశ్చర్యపోయాం. ఈ రోజు కూడా ఆశ్చర్యపోతారు, చూస్తూ ఉండండి. ఆగమ్మా, స్నానం అయిందా? ఇంకా లేదత్తయ్య. శుక్రవారం కదమ్మా, స్నానం చేసిన తర్వాతే ముగ్గు వేయాలి. ఓ అలాగే అత్తయ్య, 5 నిమిషాల్లో వచ్చేస్తానే. ఆగండి ఆగండి ఆగండి, ముందు నేను వెళ్ళాలి. అంత అర్జెంట్ ఏంటి నీకు? నేను ఆఫీస్కి వెళ్ళాలి. నేను ముగ్గు వేయాలి. ఏంటి? ముగ్గు. ఈ రోజు శుక్రవారం కదా అని ఇంటి ముందు ముగ్గు వేయాలని పెద్దవాళ్ళు చెప్పారు. నీకు మనసు పగలగొట్టడమే తెలుసు అనుకున్నాను, ముగ్గేయటం కూడా తెలుసా? చేయి జారి బొమ్మ పగిలింది, అదే చేతిలోంచి ముగ్గు పిండి జారితే ముగ్గు అవుతుంది, అంతే. కాస్త కూడా పశ్చాత్తాపం లేదు నీకు? అంత టైం లేదు. ఏ త్వరగా రా, మళ్ళీ ట్యాంక్ ఖాళీ చేయకు. పలికెనే నా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసెనే నా కళ్ళలో గుండె చప్పుడుకే ఒక రూపమే ఉత్తరా టెంప్ట్ అవ్వకు, తను మిర్రర్ లో ప్రతిబింబం లాంటిది, టచ్ చేయలేం, పరువు పోతుంది. రెప్పనార్పే కన్ను కాలవాటు నా బావు, ఇంత అందం లేదిక అని రుజువు చేసావు. ఇంకా ఏం చేస్తున్నారు? వెళ్ళండి. ఆ, నువ్వు చెప్తే వెళ్ళాలి నేను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను నేను. మరి అప్పుడు ఆఫీస్ కి టైం అవుతుంది అన్నారు కదా. టైం అయినా లేట్ అయిందని నన్ను అడిగేవారు ఎవరు లేరు అక్కడ. నీ పని నువ్వు చూసుకో. నెమలి కన్నే కుంచె పట్టి గీసెనే నీ కన్నులే, ఓ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి తేనె దాచిన పెదవులే, చప్పుడయ్యే గుండెక అలవాటు నా బావు, ఆపలేవే. ఏం చేస్తున్నారు మీరు? ఫోన్ చూస్తున్నాను. కాదు, నన్ను చూస్తున్నారు. అవును, నువ్వు పెద్ద మిస్ ఇండియావని నీ వైపే కల్లా ఆర్పకుండా చూస్తున్నాను. మిస్ హైదరాబాద్ ఇక్కడ. బనానా తొక్కేం కాదు, మ్యాటర్ తక్కువ, బిల్డప్ ఎక్కువ. ఏంటి? ముగ్గేయడానికి ఇంత అవసరమా అంటున్నాను. నేను అందంగా రెడీ అయితే మీకేంటి ప్రాబ్లం? నీ పెట్ట మొహం వేసుకుని
ప్రాబ్లం నాకు కాకపోతే రామారావు గారికి నాగేశ్వరరావు గారికి వస్తుందా? ఈ స్టోరీలో హీరో నేనే. నా పాలిట విలన్లా దాపరించావు. నేనేం చేశానండి? ఏం చేశానంట? నిన్న నువ్వు ట్యాంక్ ఖాళీ చేసావు, ఈ రోజు నన్ను ఖాళీ చేయించేలా ఉన్నా. ఏంటి? ఏం లేదు. ఏదో అన్నారు, చెప్పండి. అమ్మా నిత్య స్నానం అయిందా? ఆ పిన్ని వస్తున్నాను. వెళ్ళమ్మా వెళ్ళు, పిలుస్తున్నారు. ఇంతకేమన్నారో చెప్పండి. నువ్వు మళ్ళీ స్నానం చేయడం అవసరమా? ఏంటండి మీరు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు? నువ్వు అర్థం చేసుకునే దానివైతే నాకిన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? మగాడు అన్నాక మాట మీద నిలబడాలి. ఆల్రెడీ ముళ్ళ మీద నించున్నాను. నువ్వు వెళ్ళి తల్లి, నీకు దండం పెడతాను. నిత్య త్వరగా రా అమ్మా. అదిగో మళ్ళీ పిలుస్తున్నారు, వెళ్ళు. పిన్ని గారు వస్తున్నాను. మళ్ళీ నవ్వొకటి. లేడీస్ మర్డర్ చేయాలంటే గొడ్డళ్ళు గన్ అవసరం లేదు, వాళ్ళ నవ్వు చాలు. అందులో పడి మొగాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు. కంగారేం లేదమ్మా, టేక్ యువర్ ఓన్ టైం. ఏంటండి పెద్ద ముగ్గు వేయి, సరేనా? అవునమ్మా, నువ్వు వేసిన ముగ్గు చూసి లక్ష్మీదేవి మన ఇంట్లోకి నడిచి రావాలి. కంగారు పెట్టకండమ్మా, తనకు వచ్చినట్టు వేస్తుందిలే. ఫస్ట్ స్టెప్ సక్సెస్ అయింది, ఇక గాలి రావటమే లేటు. గాలి దానంతట అదే వస్తుందా? మనమే రప్పించాలి. దగ్గరికి వెళ్లి ఓదనా? సరిగ్గా నిత్య కళ్ళలో ఆ ముగ్గు పిండి పడేలా ఓదనా? అయ్యో, దొంగతనానికి వెళ్లేవాడు మెళ్ళో దొంగని బూటు తగిలించుకుని వెళ్తాడా? మీరు మీ తెలివి. మరేం చేయమంటావు? ఫ్యాన్ తెచ్చి వెయ్యండి. అలాగే. అమ్మాయి కష్టపడి ముగ్గు వేస్తుంది కదా, చెమట పట్టకుండా ఫ్యాన్ తీసుకొచ్చి పెడతానే. అది ఇటయ్యమ్మా. పోయినట్టుంది. అయ్యో, ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ఎలా ఉంది బామ్మగారు ముగ్గు? చాలా బాగుందమ్మా. మీ అత్తయ్య కంటే బాగా వేసావమ్మా. నిజం చెప్పారండి, నాకంటే కూడా చక్కగా వేశావు. ఆహా, అచ్చు మా మీనాక్షి వేసినట్టే మేడం గారు ముగ్గు బ్రహ్మాండంగా వేశారండి. సరే వెళ్దామా? అలాగే సార్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్. బాయ్.
ఏంటండి కష్టపడి ముగ్గేస్తే చూడకుండా అలా తొక్కేస్తారా? ఓ షట్, ఐఎమ్ సారీ డార్లింగ్, రియల్లీ సారీ, వెరీ వెరీ సారీ. నేనిచ్చిన బొమ్మ నువ్వు పగలగొట్టినప్పుడు నేనెంత బాధపడ్డానో నువ్వు ఇప్పుడు అంతే బాధపడు. శ్రావణ లక్ష్మి వస్తుందనుకుంటే సాడీస్ లా వస్తారా? బుద్ధి లేదా మీకు? అప్. అయ్యో సారీ ఎందుకండి, చూడక తొక్కేశారు గాని చూస్తే తొక్కేవారా? నిన్ను చూసి నేర్చుకోవాలి, నీకు బుద్ధి రావాలనే ముగ్గు తొక్కాను. అవును బంగారం, పాపం నీ కష్టమంతా వేస్ట్ అయిపోయింది. వేస్ట్ అయింది ముగ్గు కాదు, మీరు. పర్వాలేదండి, ముగ్గే కదా, మళ్ళీ వేసుకుంటాను. మీరు ఆఫీస్కి వెళ్ళండి. మార్నింగ్ మార్నింగ్ నీకు మంచి పనిష్మెంట్ ఇచ్చాను కదా, మళ్ళీ ముగ్గేసుకో. థ్యాంక్ యూ డార్లింగ్. ఈసారి ముగ్గేసినప్పుడు తొక్కు చెప్తాను, దానిపై గొబ్బెమ్మని పెట్టి కాలు జారి పడేలా చేస్తాను. బాయ్ అండి, బాయ్. సాయంత్రం త్వరగా రండి. మల్లెపూలు కూడా తెస్తాను. వెళ్దామా సరే? ఆగండి సార్, మేడం గారు మళ్ళీ ముగ్గేస్తున్నారండి, చూసి వెళ్దాం. ఇదేమన్నా ఫుట్బాల్ వరల్డ్ కప్ వచ్చారు ఆగి చూడ్డానికి? మేడం గారు ముగ్గు వేయడం మ్యాచ్ కన్నా ఎక్కువ కదా చెప్పండి. నాకు శత్రువులు ఎక్కడూ లేరయ్యా, నా పెళ్ళాం పిఏ రూపంలో పక్కనే తిరుగుతున్నారు. సారీ సార్, వెళ్దాం పదండి. హ్మ్. నిత్య, అటు అటు. ఛ, దీనికి అదృష్టం దరిద్రంలా పట్టింది. చివరికి గుడ్డిదాన్ని కూడా చేయలేకపోతున్నాను. పైకి ఎలా పంపాలో. ఆ కుండీతో దీని తల పగలగొట్టేస్తే ఓసే నిత్య, నిన్ను గుడ్డిదాన్ని చేద్దాం అనుకున్నాను, ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు శవాన్ని చేసే ఛాన్స్ ఉంది, ఈసారి ఫెయిల్ అవ్వను. అక్కడేమా అక్కడే. చచ్చారా బాబోయ్. అయ్యో, ఏమండి ఏమండి, ఏమైంది? అయ్యో అయ్యో అయ్యో, జరగండి జరగండి జరగండి. అయ్యో, బాబాయ్ గారు
వాళ్ళని త్వరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి మావయ్య. పదనయ్య. అయ్యయ్యో, పదండి, పదండి. అయ్యో, కాస్తుంటే నా తలపైన పడుండేది. పాపం అన్యాయంగా బాబాయ్ గారు తల పగిలింది. మీ తరతరాలకు ఈ శోకం వంశాగతమవుగాక.